వీళ్ళు ఇచ్చిన స్టెరాయిడ్ల కారణంగా ఇమ్యూనిటీ ఫర్దర్ డ్యామేజ్ అవడం కారణంగా సోరియాసిస్ అనే రూట్ కాజ్ ఇంకా పెరిగి మరింత ఉధృతిగా వస్తుంది. దీనికి ప్రపంచంలో సొల్యూషన్ లేదు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, లేదు. ఇంటర్నేషనల్గా అనేక కాన్ఫరెన్స్లు పెట్టి సోరియాసిస్ తగ్గదు, ఇది రిపీట్ అవుతుందని చెప్పారు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు, ఇవన్నీ పూర్తి అజ్ఞానం అని మన డేట్ ప్రూవ్ చేసింది. కొన్ని లక్షల మిలియన్ల మందికి మన డేట్లో చర్మ సంబంధించిన వ్యాధులు చిటికేసిన తవలేలుగా పరిష్కారం అయినాయి. 40-50 ఏళ్ళ నుంచి ఉన్నాయి కూడా. మీకు చాలా టెస్ట్ మనీలు మీకు దీంతో పాటు కూడా చూడండి, ఎన్ని నెల 2 నెలలు 3 నెలలు జరిగిన మిరకల్స్. ఈ కొన్ని పెడతాం అంటే చాలా ఉంటుంది, కానీ అన్ని ఎన్ని పెట్టినా ఉంది. మీరు బియ్యంలో పెట్టిన కూడా శాంపుల్ అన్నట్టు పెడతాము. ఈ టెస్ట్ మనీలు కూడా మీరు చూడండి. మనం ఎప్పుడైతే చెత్త ఆహారం తీసేసి కెమికల్ ఆహారం, మంచి బలమైన ఆహారం ప్రకృతికి ఎలా అందిందో, ఎప్పుడైతే మెటబాలిజం మార్చామో, గ్లూకోజ్ మెటబాలిజం ఉంటే అనర్థాలు మొత్తం మెటబాలిజం మారిస్తేనే సరవుతాయి. అది ఎప్పుడైతే మనం మార్చామో ఆటోమేటిక్ ఇమ్యూనిటీ బలోపేతం అవుతుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ బలోపేతం అవుతుందో ఈ సిగ్నలింగ్ వ్యవస్థ సరైపోయి అక్కడ రాంగ్ చూపించే ప్రొజెక్షన్ మానుకుంటుంది. ఎప్పుడైతే రాంగ్ చూపించే పని లేదో, డబ్ల్యూబీసీ అటాక్ చేసిన పని లేదు, లేదా ఆ సిద్ధాంతం కాకుండా ఇంకో సిద్ధాంతం కరెక్ట్గా ఉన్నా కూడా అది కూడా రెక్టిఫై అయిపోతుంది. ఏది జరిగినా కానీ బాడీ సిస్టమ్ ఎప్పుడైతే సెల్ అనేది బేసిక్ సిస్టమ్ రిపేర్ జరిగిపోతుందో సోరియాసిస్ అనేది ఆటోమేటిక్గా పోతుంది.